పచ్చి రొట్టె పంటలనేది రైతులకు తెలవని అంశం కాదు. ఇక్కడ మనం 2 విషయాలు మాట్లాడుకోవాలి. మనకు హరిత విప్లవం రాకముందుకు భారతదేశంలో అంటే నేను చెప్పేది 1967, 66 కన్నా ముందు మన జనాభా గానీ, లేకపోతే మన ఉత్పత్తి కానీ చాలా తక్కువ. ఈ హరిత విప్లవం వచ్చిన తర్వాత నీటిపారుదల సౌకర్యాలు పెరిగినాయి, అధిక దిగుబడిచ్చే వంగడాల రూపకల్పన జరిగింది, రసాయనిక ఎరువుల వాడకం పెరిగింది, సాంకేతికత వచ్చింది కాబట్టి మనం ఉత్పత్తిలో చాలా మెరుగు సాధించినాం, జనాభా పెరిగింది, అవసరాలు తీర్చాం. కాకపోతే ఈ హరిత విప్లవ ఫలితాలు గత 15-20 ఏళ్ళ నుంచి మనం చూసినప్పుడు రైతులు చెప్పిన దానికంటే ఎక్కువ వాడటము, విచక్షణారహితంగా పురుగు మందులు వాడటం, తర్వాత ఎరువుల యాజమాన్య విషయంలో కానీ, నీటిపారుదల యాజమాన్య విషయంలో కానీ సాంకేతిక సూచనలు పాటించకుండా రైతులు మనం ఏం చూస్తున్నాం, ఇప్పుడు చౌడు పొలాలు చూస్తున్నాం. అంటే రైతు భాషలో చౌట పొలాలు అంటాం, చౌడు పొలాలు అంటాం, మనం సైంటిఫిక్గా ప్రాబ్లమాటిక్ సాయిల్స్ అంటాం. ఈ చౌడు పొలాలు రావడానికి కారణం ఏంది? నీరు ఇష్టం ఉన్నట్లు వాడటం, రసాయనిక ఎరువులు చెప్పిన దానికంటే ఎక్కువ వాడటం తోటి సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోయి, ట్రాక్టర్ల వినియోగం పెరిగి, గ్రామాల్లో పశు సంపద తగ్గిపోయి, భూసారం తగ్గిపోయి, నేలలు సారవంతం కాకుండా ఎంత మంచి విత్తనం పెట్టినా దిగుబడులు తక్కువ స్థాయిలో రావడం అనేది చూస్తున్నాం. మరి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చౌడు పొలాలను బాగు చేయాలి, భూసారాన్ని పెంచాలనే ఉద్దేశంతో గత 20-30 సంవత్సరాల నుంచి రైతు సోదరులకు వ్యవసాయ శాఖ ద్వారా, వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా కూడా సబ్సిడీ, ముఖ్యంగా వ్యవసాయ శాఖ ద్వారా కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ పచ్చి రొట్టె విత్తనాలు రైతులకు తొలకరి కన్నా ముందు అంటే నైరుతి ఋతుపవనాలు మనం ప్రవేశించిన సమయంలో ఈ రైతులకు సప్లై చేయడం జరుగుతుంది. మరి ప్రభుత్వం కూడా ఆ విధంగా ఈ సంవత్సరం కూడా ఇస్తుందని రైతులు భావిస్తున్నారు. కాబట్టి ఈ పచ్చి రొట్టె పైరులు, పచ్చి రొట్టె ఎరువులు అంటే ఏం లేదండి. ముఖ్యంగా ఈ వ్యవసాయ శాఖ ద్వారా ఏదైతే రైతులకు ఇస్తున్న విత్తనాలు జీలుగా కావచ్చు, లేకపోతే మనకు జనుము కావచ్చు, లేకపోతే పిల్లి పెసర కావచ్చు, లేకపోతే అలసంద కావచ్చు, లేకపోతే పెసర, ఈ విత్తనాలు సబ్సిడీ రూపంలో కానీ లేకపోతే మార్కెట్ ధర ప్రకారం రైతులకు ఇచ్చినప్పుడు ఈ తొలకరి జల్లులు పడంగానే ముఖ్యంగా ఎక్కడైతే మనం వరి పొలాలు సాగు చేసుకుంటామో అక్కడ ఇవి చల్లడం జరుగుతుంది. ఆ పదునుతోటి ఇవన్నీ మొలుస్తాయి. సుమారుగా 50% పూత దశలో రైతు సోదరులు ముఖ్యంగా ఈ బావులల్లో, తర్వాత చెరువుల్లో, కాలువల్లో నీరు మన ప్రధాన పొలాన్ని సాగు చేసుకోవటానికి సమృద్ధిగా ఉన్నప్పుడు అప్పుడు ఈ 50% పూత దశలో ఈ పచ్చి రొట్టె ఎరువులను మనం కలియదున్నినట్లయితే అప్పుడు కూడా మనం ఎకరానికి 1 బస్తా లేదా 2 బస్తాల ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, రైతులు సూపర్ అంటారు, అవి చల్లినట్లయితే తొందరగా కుళ్ళి కృషించి మనకు భూమిలో సేంద్రియ కర్బనం పెరగటము, ఉదజన సూచిక తగ్గటము, మంచి భూభౌతిక పరిస్థితులు మనకు భూమిలో ఏర్పడటానికి ఈ పచ్చి రొట్టె పైరుల విధానం అనేది తోడ్పడటం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులకు సకాలంలో మనమైతే జనుములు 1 ఎకరానికి 14 కిలోల వెదజల్లు పద్ధతిలో, అలాగే మనం జనుములు అనుకోండి, జీలుగలు అయితే 14 కిలోలు, జనుములు అయితే ఎకరానికి 20 కిలోలు, అలసంద లాంటి పంటలు అయితే ఒక 10-15 కిలోలు మన ఎకరంలో చల్లినట్లయితే ఇది మంచి రొట్టె పెరుగుతుంది. మనకు సుమారుగా ఒక 40-45 రోజుల 50 రోజులలో, అంటే మనకు పొలం బట్టి, నీటిపారుదల పరిస్థితులను బట్టి, తేమను బట్టి ఈ ఎదుగుదల ఉంటుంది. కాబట్టి ఈ రొట్టె బాగా వచ్చిన తర్వాత 50% పూత దశలో కలియదున్నట్లయితే ఈ భూసారం బాగా పెరిగి రైతులకు తద్వారా మన వరి పొలం నాటుబెట్టుకున్నట్లయితే 1-2 సంవత్సరాలు ఈ పచ్చి రొట్టె పైరు విధానం మనం పాటించినట్లయితే తప్పకుండా భూసారం అనేది పెరగటం జరుగుతుంది. కాబట్టి పచ్చి రొట్టె ఎరువులను వాడటం అనేది తప్పనిసరి. కాబట్టి రైతు సోదరులు వీలైనంత వరకు వ్యవసాయ శాఖ ద్వారా దొరికితే మీరు తెచ్చుకోండి, లేకపోతే వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పరిశోధనా సంస్థలను సంప్రదించినట్లయితే కూడా మా దగ్గర కూడా కొద్ది మోతాదులో విత్తనం ఉంది కాబట్టి జీలుగలు, జనుములు తప్పకుండా ఇస్తాం. ఇవి పెద్దగా పెట్టుబడులు కావండి, పెద్ద ధరలు కూడా ఉండవు. కాబట్టి ఈ తొలకరి వర్షాల్లో ఇవి మనం వరి పొలాల్లో చల్లుకున్నట్లయితే మనం పచ్చి రొట్టెను 50% పూత దశలో కలియదున్నుకుంటే భూసారం పెరుగుతుంది, చౌట పొలాలు మంచి పొలాలుగా మారుతాయని రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి.